ఫౌజీపై ప్రభాస్ ఫుల్ ఫోకస్. స్వాతంత్రానికి ముందు నాటి నేపథ్యంతో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఫౌజీ. ఇందులో రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు. యూరప్ హాలిడే నుంచి తిరిగి వచ్చిన ప్రభాస్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న షూటింగ్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం కోసం 5 సెట్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో, మరో 5 రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించారు. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 40% షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ 5 నాటికి ఈ షెడ్యూల్ ముగియనుంది. ప్రభాస్ రాజాసాబ్ కంటే ఫౌజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. త్వరలో రాజాసాబ్ షూటింగ్ లోనూ చేరనున్న ఆయన ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ లో నటించనున్నారు. రాజాసాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న, ఫౌజీ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. సృష్టి వర్మకు సుకుమార్ ప్రశంసలు. ఐకన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప 2 సినిమాలోని సూసేకి పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ గీతం ట్రెండింగ్ లో దూసుకు వెళ్తూ అభిమానులను అలరిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన జోడీ వేసిన స్టెప్పులు యువతను ఫిదా చేశాయి. ఈ పాటకు రీల్స్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ సాంగ్ లోని 80% డాన్స్ మూమెంట్స్ ను లేడీ కొరియోగ్రఫర్ సృష్టి వర్మ రూపొందించారని డైరెక్టర్ సుకుమార్ తాజాగా వెల్లడించారు. సీతా పయనం టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన ఆయన సృష్టి పనితనాన్ని కొనియాడారు. సూసేకి పాటలోని మూమెంట్స్ లో సృష్టి సృజనాత్మకత ఉంది, ఆమెకు తగిన క్రెడిట్ ఇవ్వాల్సి ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు. సుకుమార్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన టీంలోని ప్రతిభావంతులకు ఎల్లప్పుడూ గుర్తింపు ఇచ్చే సుకుమార్ ఈసారి సృష్టి వర్మను మనస్ఫూర్తిగా సన్మానించారు. కన్నడిగుల ఆగ్రహం అయినా తగ్గనంటున్న కమల్. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఈవెంట్ లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని ఆయన అనడంతో కర్ణాటకలో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వ్యాఖ్యలు 2 రాష్ట్రాల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాలను మరింత దెబ్బతీశాయి. కన్నడ సంఘాలు థగ్ లైఫ్ సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. కమల్ స్పందిస్తూ తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, భాషా చరిత్రపై చరిత్రకారులే మాట్లాడాలని అన్నారు. తమిళనాడు విభిన్న సంస్కృతులను ఆదరించిన చరిత్రను గుర్తు చేశారు. అయితే క్షమాపణ చెప్పకపోవడం విమర్శలకు దారితీసింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా పలువురు కమల్ వైఖరిని తప్పుబట్టారు. సున్నితమైన సమయంలో ప్రముఖులు జాగ్రత్తగా మాట్లాడాలని, లేకుంటే వివాదాలు తప్పవని ఈ ఘటన సూచిస్తోంది. కమల్ వ్యాఖ్యలు కన్నడిగుల స్వాభిమానాన్ని గాయపరిచాయని, క్షమాపణ అవసరమని నిరసనకారులు పట్టుబడుతున్నారు. ఈ వివాదం సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ముంబై అండర్ వరల్డ్ ను ఎదిరించిన సునీల్ శెట్టి. ముంబైలో అండర్ వరల్డ్ బెదిరింపులు సినీ ప్రముఖులకు కొత్త కాదు. సల్మాన్ ఖాన్, రాకేష్ రోషన్, గుల్షన్ కుమార్, దివ్య భారతి లాంటి వారు ఈ బెదిరింపులను ఎదుర్కొన్నవారే. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆయన తండ్రి కూడా ఉన్నారు. అయితే సునీల్ శెట్టి మాఫియాను తానే బెదిరించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. శెట్టి అనే ఇంటి పేరు చెబితే డబ్బు డిమాండ్ చేసే మాఫియాకు వ్యతిరేకంగా తాము ఒకటై గట్టిగా ఎదుర్కొన్నామని శెట్టి వెల్లడించారు. ఆ రోజుల్లో ఇలాంటి బెదిరింపులు సర్వసాధారణమని, తాము ఓ బృందంగా ఏర్పడి మాఫియాకు ధీటుగా సమాధానమిచ్చామని చెప్పారు. ఒకసారి గ్యాంగ్స్టర్ హేమంత్ పూజారి సునీల్ తండ్రిని తెల్లవారుజామున తుపాకీతో కాల్చి చంపుతామని బెదిరించాడు. అయినా భయపడకుండా ఎదిరించినట్లు సునీల్ తెలిపారు. కెరియర్ పరంగా సునీల్ శెట్టి ప్రస్తుతం కేసరి వీర్ చిత్రంలో నటిస్తున్నారు. ముంబై అండర్ వరల్డ్ ను ఎదిరించిన సునీల్ శెట్టి. తేజ సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తాజాగా టీజర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో టీజర్ అద్భుతంగా ఉండగా, శ్రియా శరణ్ ఆకస్మికంగా డీ గ్లామర్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎప్పుడు తన హాట్నెస్ తో కైపెక్కించే శ్రియాని ఇలా చూసి ఆమె ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. అయితే సినిమాలో ఆమె పాత్ర కీలకమని
టీజర్ సూచన ఇస్తోంది. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం తేజ సజ్జా స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జా పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న ఈ చిత్రం అంచనాలను మించనుంది. ఈగల్తో అంచనాలను అందుకోలేని కార్తిక్ ఘట్టమనేని మిరాయ్తో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించనుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.